బాలీవుడ్లో కోర్ట్ డ్రామాగా చిత్రం తెరకెక్కిన మూవీ జాలీ ఎల్ఎల్బి 3 నేడు అయితే రిలీజ్ అయిపోయింది అనమాట. సో మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఎంత మేరకు మెప్పించిందో ఈ రివ్యూలో చూసేద్దామా. సో వెల్కమ్ టు షూట్ అండ్ షో, నేను మీ ప్రిన్స్ విజయన్. సో ఇక ఈ కథ విషయానికి వస్తే ఢిల్లీ కోర్టులో జగదీశ్వర్ మిశ్రా అలియాస్ జాలి అంటే మన అక్షయ్ కుమార్ గారు ఉన్నారు కదా. సో జగదీష్ త్యాగి అలియాస్ జాలి అంటే అర్షద్ వార్సి తరచూ వీళ్ళిద్దరూ గొడవపడుతూ ఉంటారు అనమాట. సో వారు ఒక మహిళా రైతు కేసులో ఇంపీరియల్ గ్రూప్ అధినేత హరిభాయ్ ఖేతానీ అంటే గజరాజ్కి ఎదురెళ్తారనమాట. మరి ఈ కేసుని ఎవరు టేకప్ చేశారు, హరిభాయ్ ఖేతానీకి వ్యతిరేకంగా వారికి ఎలాంటి సవాళ్ళు ఎదురయ్యాయి, చివరికి ఈ కేసు ఎవరిని గెలిపించారు అనేది ఈ సినిమా కథ. మొత్తానికైతే ఈ సినిమాలో నాకు నచ్చిన ప్లస్ పాయింట్స్ ఏంట్రా అంటే, కోర్ట్ డ్రామా చిత్రాల్లో జాలీ ఎల్ఎల్బికి ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే కదా. సో మొదటి 2 చిత్రాలు ప్రేక్షకులకు మంచి కంటెంట్తో పాటు పర్ఫార్మెన్స్లు ఇచ్చాయి. ఇక ఇప్పుడు వచ్చిన 3వ చిత్రం కూడా అదే తరహాలో కొనసాగింది అని చెప్పుకోవచ్చు. ఇక ఈసారి ఇద్దరు జాలీలు ఈ సినిమాలో కనిపించడం ప్లస్ పాయింట్ అని చెప్పాలి. అక్షయ్ కుమార్, అర్షద్ వార్సి తనదైన పర్ఫార్మెన్స్తో ప్రేక్షకులను అయితే మెప్పించారబ్బా. సో రైతు పట్ల కార్పొరేట్ కంపెనీలు వ్యవహరించే తీరును మన కళ్ళకు కట్టినట్టయితే ఈ సినిమాలో అయితే చూపించారు. రైతుల భూములను కార్పొరేట్ సంస్థలను ఎలా కైవసం చేసుకుంటాయి, వాటి ఫలితంగా గ్రామాల్లో రైతులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారు అనేది మనకు ఈ సినిమాలో వివరంగా అయితే చూపెట్టారు. సో ఫస్ట్ హాఫ్లో హీరోల మధ్య పోటీ, వారు ఒకరిపై ఒకరు గెలిచేందుకు చేసే ప్రయత్నాలు కొంతవరకు బాగానే ఆకట్టుకుంటాయి. అయితే రైతు కేసుని వారు టేకప్ చేసిన తర్వాత కథ సీరియస్ మోడ్లోకి అయితే మారుతుందన్నమాట. సో ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు జరిగాయి అనేవి చక్కగా అయితే ఈ సినిమాలో చూపెట్టారు. సో కథకు అనుగుణంగా వచ్చే బీజిఎం కూడా మెప్పిస్తుంది. ఇందులో గజరాజ్ తనదైన నటనతో భలే ఆకట్టుకున్నాడు. సో ఈ ఫ్రాంచైజీలో జడ్జిగా నటించిన సౌరభ్ శుక్లా మరోసారి ఈ సినిమాతో భలే మెరిశాడు. సో ఆయన తనదైన యాక్టింగ్తో ఈ సినిమాకు ప్రాణం పోసాడని చెప్పుకోవచ్చు. సో మిగతా నటీనటులను పెద్దగా స్కోప్ లేకుండా పోయిందని చెప్పుకోవచ్చు. కథను ముందుకు తీసుకెళ్లిన తీరు ప్రేక్షకుల్ని భలే మెప్పిస్తుంది. సో ఇక నాకు ఇందులో నచ్చని మైనస్ పాయింట్స్ ఏంట్రా అంటే, గత 2 సినిమాలు చూసిన వారికి ఈ సినిమా పెద్దగా నచ్చదనే చెప్పాలి. సో గత 2 చిత్రాలు కూడా కోర్ట్ రూమ్లో డ్రామా ఆకట్టుకునింది, కానీ ఇందులో కోర్ట్ సీన్స్ కొంచెం తక్కువగా ఉంటాయి. సో సమస్యకు సంబంధించిన సీన్స్ ఎక్కువగా ఉండడం కొంతవరకు మైనస్ అని చెప్పుకోవచ్చు. సో నటీనటుల విషయంలో హీరోలు ఇద్దరు ఉన్న క్రెడిట్ మాత్రం జడ్జిగా నటించిన సౌరభ్ శుక్లా మార్కులు అయితే కొట్టేశాడబ్బా. సో అక్షయ్ కుమార్ పర్వాలేదు అనిపించిన, అర్షద్ వార్సి పాత్ర ఇంకాస్త కొంచెం బెటర్గా అనిపిస్తే బాగుండు అని నాకు అనిపించింది. సో ఇక చూసుకున్నట్లయితే మిగతా నటీనటులకైతే ప్రాధాన్యత దక్కలేదని నేనైతే స్పష్టంగా చెప్తున్నాను. ఇక కథలోకి తీసుకెళ్లేందుకు దర్శకుడు చాలా సమయం తీసుకున్నాడు. ఇది ప్రేక్షకులను బోరు కొట్టించిందని చెప్పుకోవచ్చు. ఇక సీరియస్గా సాగుతున్న సెకండ్ హాఫ్లో చాలా చోట్ల ట్రాక్ తప్పినట్లు అనిపిస్తుంది. కొన్ని కామెడీ సీన్స్ అనవసరంగా పెట్టారనిపిస్తుంది అనమాట. సో ఇక ఎమోషనల్ సాంగ్ను వేస్ట్ చేశారనిపిస్తుంది. క్లైమాక్స్ కూడా మరింత మెరుగ్గా రాసుకొని ఉంటే బాగుండు. సో ఇక టెక్నికల్ పరంగా చూసుకున్నట్టయితే దర్శకుడు సుభాష్ కపూర్ ఎంచుకున్న కథ చాలా రొటీన్గా అనిపించింది. దేశంలో చాలా రైతు సమస్యలు ఉన్నాయి, అందులో ఈ కథ చాలా ఓల్డ్గా అనిపిస్తుంది అనమాట. సో ఇక స్క్రీన్ ప్లే విషయంలో ఆయన చాలా జాగ్రత్తగా ఉండాల్సింది. కథను వివరించే క్రమంలో చాలా ల్యాగ్ సీన్స్ అయితే నాకైతే అనిపించాయి. సో సంగీత పరంగా సాంగ్స్ పెద్దగా ఆకట్టుకోవు. సో అయితే బీజిఎం మాత్రం భలే ఉంటుంది అనమాట. సో సినిమాటోగ్రఫీ వర్క్ అయితే బాగానే ఉంది, ఎడిటింగ్ వర్క్ ఇంకాస్త బెటర్గా ఉంటే బాగుండు. ఇందులో అయితే ఈ నిర్మాణ విలువలు అయితే భలే ఉన్నాయి. ఇక ఓవరాల్గా చూసుకున్నట్లయితే జాలీ ఎల్ఎల్బి 3 చిత్రం గతంలో వచ్చిన 2 చిత్రాలు క్రియేట్ చేసిన ఇంపాక్ట్కు అందుకోవడంలో కొంచెం తడబడింది. సో అక్షయ్ కుమార్, అర్షద్ వార్సి, సౌరభ్ శుక్లా ఈ సినిమాలో తమ పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నారు. కోర్టు సీన్స్ ప్రేక్షకులను అయితే బాగానే మెప్పిస్తాయి. అయితే వీక్ రైటింగ్, కథలో ఆకట్టుకునే అంశం లేకపోవడమే కొంచెం అంతే. సో ఇందులో అయితే సాగదీసిన సీన్స్ ఈ చిత్రానికి అదే మైనస్ నాకైతే. సో మొత్తానికైతే కోర్టు డ్రామాలను ఇష్టపడేవారైతే జాలీ ఎల్ఎల్బి ఫ్రాంచైజీలను ఫాలో అయ్యేవారు ఈ సినిమాకు తక్కువ అంచనాలతో వెళ్తే బెటర్ అని నాకు అనిపిస్తుంది అబ్బా. సో మొత్తానికి ఈ సినిమా మీరు చూసినట్లయితే కింద కామెంట్లో ఎలా ఉందో తెలపండి. అలాగే మన షూట్ అండ్ షోని సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. ఎన్నిసార్లు చెప్పాలి మీకు, చేయండి, మాకు సపోర్ట్ చేయండి. మీకు ఇంకా మంచి మంచి స్టోరీస్తో ముందుకు వస్తాము, మంచి మంచి రివ్యూస్తో మేము ముందుకు వస్తాము. అలాగే మేము థియేటర్స్కి వెళ్ళి కూడా సినిమా చూసి దగ్గర ఆ సీట్లోనే కూర్చొని సినిమా ఎలా ఉందో మీకు రివ్యూ కూడా ఇస్తాం. సో ప్లీజ్ సపోర్ట్ మీ కాదు మా షూట్ అండ్ షోకి. సో
మరొక రివ్యూలో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ ప్రిన్స్ విజయ్, బాయ్.